హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో యూపీఐలో పేమెంట్లు చేసేవారికి కొత్త రూల్స్ అండి. ఫోన్‌పేలో డబ్బులు పంపే విధానంలో కొత్త మార్పులంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, మరి ఆ మార్పులు ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుత కాలంలో మన దేశంలో డిజిటల్ విప్లవం ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలిసిందే అండి. సో ఏం చేయాలన్నా సరే డిజిటల్ విధానంలోనే మనము అన్నీ చేయగలుగుతున్నాము అన్నమాట. సో ప్రతీదీ కూడా చిన్న కిరాణా కొట్టు షాప్ మొదలుకొని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అందరూ యూపీఐ ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్న తరుణంలో వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ మరియు బ్యాంకులు యూపీఐ లావాదేవీల విధానంలో అత్యంత కీలకమైన మార్పులైతే తీసుకొని వచ్చాయి. ఈ మార్పుల యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, మీరు పంపే డబ్బు సరైన వ్యక్తికే చేరుతోందా లేదా అనే విషయాన్ని పక్కాగా నిర్ధారించుకోవటము. సాధారణంగా మనం గుర్తు తెలియని మొబైల్ నంబర్లకు లేదా దుకాణంలో ఉండే క్యూఆర్ కోడ్‌లకు డబ్బులు పంపేటప్పుడు అప్పుడప్పుడు మోసపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ యొక్క కొత్త వ్యవస్థను బలోపేతం అయితే చేస్తున్నారు. ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత మీరు ఎవరికైనా డబ్బులు పంపే ముందు స్క్రీన్ ముందు సదరు లబ్ధిదారుని యొక్క అసలు పేరు స్పష్టంగా అనేది కనిపిస్తుంది. దీనిని మరింత వివరంగా చెప్పాలంటే ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి గూగుల్ పే కావచ్చు, ఫోన్‌పే కావచ్చు, పేటీఎం కావచ్చు, ఇటువంటి యాప్‌లలో వినియోగదారులు తప్పక తమకు నచ్చినటువంటి పేర్లను ప్రొఫైల్ నేమ్‌గా పెట్టుకునే వెసులుబాటు ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి అసలు నేము రాము అయినప్పటికీ యాప్‌లో కస్టమర్ కేర్ అని లేదా మరి ఇంకేదైనా ఆకర్షణీయమైన పేరు పెట్టుకొని ఇతరులను మభ్యపెట్టే అవకాశం ఉండేది. ఇలాంటి నకిలీ పేర్లను చూసి సామాన్య ప్రజలు అది నిజమైన సంస్థనేనేమో అని నమ్మి డబ్బులు పంపి మోసపోతున్నారు. కానీ ఇకపైన మీ మొబైల్ నంబర్‌కి లేదా యూపీఐ ఐడీ ఎంటర్ చేసిన వెంటనే ఆ నంబర్‌కు లింక్ అయి ఉన్నటువంటి బ్యాంకు ఖాతాల్లో ఏ పేరు అయితే ఉందో ఆ యొక్క అసలు పేరు మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తుంది. మరి దీనివల్ల మీరు పంపేది మీ స్నేహితుడికా లేక మరెవరికైనానా అనే విషయాన్ని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా క్యూఆర్ కోడ్ మోసాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇటీవలి కాలంలో మోసగాళ్ళు దుకాణం వద్ద అసలు క్యూఆర్ కోడ్ల పైన తమ సొంత నకిలీ క్యూఆర్ కోడ్లను, స్టిక్కర్లను అతికించి డబ్బులు కాజేస్తూ ఉన్నారు. వినియోగదారులు స్కాన్ చేసినప్పుడు ఆ పేరు సరిగ్గా గమనించకపోవడం వల్ల డబ్బులు నేరుగా నేరగాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిపోతున్నాయి. మరి కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత మీరు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే ఆ యొక్క కోడ్‌కు అనుసంధానించబడినటువంటి బ్యాంకు ఖాతాదారుడి పేరు వెంటనే డిస్‌ప్లే అవుతుంది. మరి దీనివల్ల వీధి వ్యాపారుల వద్ద లేదా పెట్రోల్ బంకుల వద్ద చెల్లింపులు చేసేటప్పుడు మీరు స్కాన్ చేసిన కోడ్ సదరు వ్యాపారిదేనా లేదా మరి ఇంకెవరిదైనా అనే విషయాన్ని సులభంగా గుర్తించవచ్చు. ఒకవేళ స్క్రీన్‌పై కనిపించే పేరు మీరు ఉన్నటువంటి షాప్ పేరుకు భిన్నంగా ఉంటే వెంటనే మీరు అలర్ట్ అయ్యి ఆ యొక్క లావాదేవీని నిలిపివేయవచ్చు కూడా. మరో ముఖ్యమైన లాభం ఏమిటి దీనివల్ల అనంటే పొరపాటున జరిగేటటువంటి లావాదేవీలను అరికట్టడము. మనందరికీ ఏదో ఒక సందర్భంలో మొబైల్ నంబర్ టైప్ చేసేటప్పుడు ఒక అంకె అటు ఇటుగా వేరయ్యి వేరే వారికి డబ్బులు వెళ్ళిన అనుభవం ఉండే ఉంటుంది. సో, మళ్ళీ ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు ఆ డబ్బును తిరిగి పొందటం చాలా కష్టతరమైన ప్రక్రియ. కానీ ఇప్పుడు యూపీఐ పిన్ నమోదు చేయడానికి ముందే లబ్ధిదారులు అసలు పేరు కనిపించడం వల్ల మనం మరొకసారి వివరాలను సరిచూసుకునే అవకాశం లభిస్తుంది. పేరు తప్పుగా అనిపిస్తే మనం వెనక్కి తగ్గి మన డబ్బులను కాపాడుకోవచ్చు. ఇది కేవలం భద్రతాపరమైన హ్మ్, మాత్రమే కాదు, వినియోగదారులకు ఒక రకమైన మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. మనం పంపే కష్టార్జితం సరైన చేతుల్లోకే వెళ్తుందని నమ్మకం కలుగుతుంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ ఆర్థిక నేరాలను, ముఖ్యంగా డిజిటల్ పేమెంట్ మోసాలను గణనీయంగా తగ్గించడమే ఈ మార్పుల వెనుకున్నటువంటి అసలు లక్ష్యమని ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. బ్యాంకులు మరియు యూపీఐ సేవా సంస్థల మధ్య మెరుగైన సమన్వయం ఉంటేనే ఇలాంటి పారదర్శకమైన వ్యవస్థ అనేది సాధ్యమవుతుంది. దీనివల్ల ప్రతి లావాదేవీకి ఒక
జవాబుదారీతనం అయితే ఉంటుంది. అయితే ఈ మార్పులు అన్నీ గూడా బ్యాంకులు మరియు అన్ని యాప్‌లు ఒకేసారి రాకపోవచ్చు. మీ యొక్క బ్యాంక్ లేదా మీరు వాడుతున్నటువంటి యూపీఐ యాప్ ఈ సదుపాయాన్ని ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందో తెలుసుకోవడానికి వారి నుండి వచ్చేటటువంటి అధికారిక ప్రకటనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం మంచిది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం కూడా ప్రస్తుతం అప్రమత్తంగా ఉంటూ, ఇటువంటి కొత్త సెక్యూరిటీ ఫీచర్‌లను ఉపయోగించుకోవడం ద్వారా మనం ఆర్థిక భద్రతను కాపాడుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అసలు పేరు వెల్లడి. యూపీఐ యాప్‌లలో ప్రొఫైల్ పేర్లు గాకుండా బ్యాంకు రికార్డులలో ఉన్నటువంటి అసలు పేరు స్క్రీన్ పైనైతే కనిపిస్తుంది. మోసాలకు అడ్డుకట్ట. నకిలీ పేర్లతో మభ్యపెట్టి సైబర్ నేరగాళ్ల నుండి వినియోగదారులకు రక్షణ కల్పిస్తుంది. క్యూఆర్ కోడ్ భద్రత. స్కాన్ చేసిన వెంటనే డబ్బు ఎవరి ఖాతాకు వెళ్తుందో స్పష్టంగా తెలుస్తుంది. దీనివల్ల స్టిక్కర్ మోసాలను ఆపవచ్చు. తర్వాత తప్పుల నివారణ. మొబైల్ నంబర్ తప్పుగా ఎంటర్ చేయడం వల్ల లేదా వేరే వారికి డబ్బులు వెళ్ళే ప్రమాదం తగ్గుతుంది. అలాగే పిన్ ఎంట్రీకి ముందు ధృవీకరణ. యూపీఐ పిన్ టైప్ చేయడానికి ముందు లబ్ధిదారుని వివరాలను సరిచూసుకోవచ్చు. ఇక పారదర్శకత. బ్యాంకులు మరియు యూపీఐ యాప్‌ల మధ్య డేటా సమన్వయం వల్ల చెల్లింపుల ప్రక్రియ అనేది మరింత పారదర్శకంగా అవుతుంది. సో, మొత్తానికి యూపీఐ చెల్లింపులను మరింత సురక్షితంగా చేయడానికి ప్రభుత్వం మరియు బ్యాంకులు కొత్త మార్పులను ప్రవేశపెట్టాయి. ఇకపై ఎవరికైనా సరే డబ్బు పంపేటప్పుడు లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు సదరు వ్యక్తికి బ్యాంకు ఖాతాలో ఉన్నటువంటి అసలు పేరు మాత్రమే కనిపిస్తుంది. దీనివల్ల నకిలీ పేర్లతో జరిగే మోసాలను అరికట్టవచ్చు మరియు పొరపాటున వేరే నంబర్లకు డబ్బులు పంపే ఇబ్బందులను కూడా నివారించుకోవచ్చు. డిజిటల్ ఆర్థిక నేరాలను తగ్గించడానికి ఈ యొక్క పారదర్శకమైన విధానం ఎంతో దోహదపడుతుందని చెప్పవచ్చు.